మనం ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కుమార ఆంటీ దగ్గరికి వెళ్ళినాం. మనం అది కూడా చూసిండ్రు, బాగా వైరల్ అవుతుంది. అంటే మీ బిల్లు 2000 అయ్యింది అనేది. ఇప్పుడు అట్లనే ఇలాంటి స్ట్రీట్ మీల్స్, స్ట్రీట్ ఫుడ్ అనొద్దు, ఎందుకంటే మన జంక్ ఫుడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి స్ట్రీట్ మీల్స్ అంటే మనకు ఫ్రెష్గా అన్ని వెజిటేబుల్స్తోని, అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గా, నాన్ వెజ్ కానీ ఫ్రెష్గా, అంటే అన్ని ఫ్రెష్గా మనకు అందిస్తున్న వీళ్ళు లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది. అలాగే మనం ఇప్పుడు ఇంకొక ఫేమస్ ఆంటీ దగ్గరికి వచ్చినాం. బోట్ లక్ష్మమ్మ ఆ అమ్మ పేరు. ఆ అమ్మ దగ్గర బోటి బాగా ఫేమస్ అని చెప్పి, అంటే ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఇటు మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇక్కడ తిన్నారు అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. అయితే ఇప్పుడు మనం కూడా ఆ అమ్మ దగ్గరికి వచ్చినాము. ఆ అమ్మతో మాట్లాడి అంటే ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, వీళ్ళ విధానం ఎట్లుంటుంది, అలాగే ఎంత సంపాదిస్తారు అన్నీ కనుక్కుందాం రండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, ఎట్లున్నారు? బాగున్నామ్మా. అమ్మ, మీరు ఈ బిజినెస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? మేము పెట్టి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుందమ్మా. అంతకుముందు ఏం చేస్తుండే? అంతకుముందు పని చేస్తుంటే బంగ్లాల, అక్కడనే మా ఇంటి దగ్గరనే. ఇది మీరు వందే మాత్రం శ్రీనివాస్ దగ్గర పని చేసిర్రు అన్నారు, ఏం చేసిర్రు? అవునమ్మా, వంట చేసేది. అంటే ఫస్ట్ వంటనా ఫస్ట్ ఈ బిల్డింగ్ లో పని చేసుడా? ఫస్ట్ బిల్డింగ్ లో పని చేసినాము, తర్వాత ఇక వంట నేర్చుకున్నాం, వంట చేసినాం. అంటే ఒక వంద మాత్రం శ్రీనివాస్ దగ్గర చేసిర్రా, ఇంకెక్కడన్నా వంట చేసి? వాళ్ళ ఇంట్లో కూడా చేసినమ్మా. వందే మాత్రం అందో రవిబాబు వాళ్ళ నాన్న ఇంట్లో కూడా చేసినాం, రవిబాబు వాళ్ళ ఇంట్లో చేసినాం అప్పుడు. ఇక ఇప్పుడు ఈ 18 సంవత్సరాల బట్టి ఇదే పని కదమ్మా. ఇప్పుడు మీ దగ్గర బోటి ఫేమస్ అంటారు, ఎంత ఎంత ఖర్చు, ఎంత చేస్తారు బోటి? బోటి 20 కిలోలు తెచ్చిన పోతుంది అన్నాం, అంత ఓపిక లేదు కదమ్మా నాకు. 15 కిలోలు అయితే తెస్తా. ఏమి అమ్మా, 15 కిలోలు. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, గిరాకీ ఎంత అవుతుంది రోజుకు? ఇక అంత చెప్తారా నాన్న? మందికి ఇన్స్పిరేషన్ చెప్పొద్దు. అంటే ఇప్పుడు రైస్ ఎంత పెడతారు, కూరగాయలు ఎన్ని వేస్తారు? వేస్తాం, రైసు అన్నీ వేస్తాం, కానీ ఆ గిరాకీ సంగతి చెప్పొద్దు మమ్మీ, ఏమనుకోవద్దు. చెప్పొద్దు, ఎందుకంటే చెప్పొద్దు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది అంటవా? నజర్ అయిపోతుంది అమ్మ, అట్లా నజర్ అవుతుంది. సరే, గిరాకీ అంటే ఎంతమంది వస్తున్నారు? దగ్గర దగ్గర 200-300? 200 మందికి ఎక్కువనే వస్తారు, కానీ 200 మంది అంచనా వేసుకోవాలి. 200 మందికి అండుకొస్తారు మీరు? ఇక వండుకొస్తానంటే ఫస్ట్ 200 మందికి వండుకొస్తామా, మళ్ళా వస్తూనే ఉంటుంది. ఇక కొడలు ఇంటికానే ఉంటుంది కదా, పిల్లలు ఉన్నారు చేతుల మన్మలు, 2 ఆటోలు ఉన్నాయి, ఇక సప్లై చేస్తూనే ఉంటారు. 18 సంవత్సరాలకి వెళ్ళి ఇదే ఇక అత్త కోడలు మీరు ఇద్దరే ఎత్తున్నారు? అత్త కొడ, నా కొడలే బంగారం. అంటే కోడలే మొత్తం కూరలు అన్నం అవన్నీ ఎత్తదా? చేసి ఇస్తే కోడలు చేస్తుంది. మా ఉన్నారు పిల్లలు, మన్మలు ఉన్నారు, ఇంకా మన్మరాలు ఉన్నది. మేమే 8 మంది 10 మంది ఉన్నాం. చాలు, మనిషికి 200 పడ్డా మాకు 2000 మిగిలిన చాలు కదమ్మా. ఎడిపోయినా మేము 2000, రోజు 2000 అంటే నెలకు 60,000 మిగిలినా చాలు. ఏం కష్టపడతా రాదు కదా, మంచి చదువుకున్న వాళ్ళకే 20,000 ఇస్తలేరు కదమ్మా. నేను ఇది నిజమేనా? రాహుల్ సిప్లిగంజ్ అప్పట్లో వచ్చి తింటుండే అంటూ? అప్పట్లో వచ్చేదమ్మా రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ లో పోకముందు వచ్చాడు. పోకముందు వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు, కానీ బిగ్ బాస్ లో పోయినా కంచి పై లెవెల్లో పోయింది కదా, వస్తలేదు ఇప్పుడే. అందరు ఆయన చూస్తారు కదా ఇక్కడ, అది ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, కానీ రాడు. ఎట్లున్నావా అంటాడా? అంటాడు. అప్పుడు బిగ్ బాస్ లో పోకముందు 2-3 సార్లు వచ్చిండమ్మా. ఆన శ్రీనగర్ కాలనీలా షూటింగ్లో ఉండదు అన్నట్టు, అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేది. ఇంకా ఓళ్ళు వస్తారు సెలబ్రిటీలు. వచ్చిండు బిట్టు వస్తుండు ఇప్పుడు ఈ మధ్యలో, అదే బిట్టు, అదే లక్ష్మమ్మ అన్న పాట పాడిండు చూడు, బిట్టు వస్తాడు. ఎమ్మెల్యే వచ్చిండు, దయాకర్ సార్. అందరినీ గుర్తుపెట్టుకున్నాం.
ఆ, మీరు ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా మంచిగా అవుతుంది గిరాకీ అనుకున్నారా? పనే చేసిన మంచిగా అవుతుంది దేవుని దయ వల్ల అనుకొని అప్పుడు 2-3 కిలోలు పోయేదమ్మా, 2 కిలోలు 5 కిలోలు పోయేది. ఇప్పుడే మంచిగానే అవుతుంది. మధ్య కరోనా వచ్చింది 2-3 సంవత్సరాలు, మరి అప్పుడు ఎట్లా? ఇక అప్పుడు బంద్ చేసినాం కదమ్మా, మనకేంది మంచి మంచి వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసులే బంద్ అయినాయి. మనలగానే రోడ్డు మీద దంద కదా ఇది, మంచి మంచి వాళ్ళు వచ్చారు. మళ్ళా కరోనా తర్వాత స్టార్ట్ చేసిర్రు కదా, అప్పుడు మెన్షన్ అయిందా? అప్పుడు ఆ కరోనా స్టార్ట్ కాక ముందే అన్నారు ఏం కాదమ్మా రా అమ్మా పెట్టు అన్నారు. ఫోన్లో నంబర్లు ఉంటాయి కదా, ఏం కాదమ్మా దేవుడు ఎప్పుడు తీసుకపోతే అప్పుడు సిద్ధపడి ఉన్నాం కానీ నువ్వు బంద్ చేసుకోండి ఎందుకమ్మా రా రా అన్నారు అందరూ. అయినా వచ్చిన కరోనాలో కూడా వచ్చిన అది ఇప్పుడు మీరు కూరగాయలు ఇవన్నీ సామాను ఏడికెళ్ళి తీసుకొస్తారు? ఇక్కడ మార్కెట్ అయితే ఆడికే పోతామ్మా. ఇప్పుడు అంతా ఎక్కడైనా కానీ మార్కెట్లు పడుతున్నాయి కదా, ఇప్పుడు బస్తీలు కానీ రోడ్ల మీద కానీ మార్కెట్ పడుతున్నాయి కాబట్టి ఆడికే పోతాం, పోయి తీసుకొచ్చుకుంటాం. మనమలు నేను పోయి తీసుకొచ్చుకుంటా. మాకైతే బోటి నాన్ వెజ్ అంతా తెచ్చేస్తాడు ఒక ఆయనే. మాకు ఇవ్వబట్టి ఆయన 18 సంవత్సరాలు మాకే ఇస్తాడు. అంటే అంటాం కదా మంచిగా ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి, అందుకే మనకు మీల్స్ రోడ్ సైడ్ మీల్సే ఎక్కువ ఫేమస్. ఎందుకు అయ్యిందంటే ఫ్రెష్గా ఎప్పటి ఫ్రెష్ అప్పుడు వండుతారు అని చెప్పి. అంటే హోటళ్ళ కోంది కూడా అందుకే అంతా ఫ్రెష్ ఉంటాయి. చాలా మంది ఇవాళ తిన్నోళ్ళు మళ్ళీ రేపు అంతా ఫ్యామిలీతో వస్తారమ్మా. ఫ్యామిలీతో పిల్లలు తీసుకొని అందరిని తీసుకొని వస్తారు. పెద్ద పెద్దోళ్ళు వస్తారు, అంటే చిల్లరోళ్ళే కాదు కానీ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. మనలో ఏమైనా కార్ల పెద్ద పెద్ద కార్లలో వస్తారు. వచ్చి ఆర్డర్లు కూడా ఇస్తారు. అమ్మ మాకు పలానా రోజు మేము వస్తాం, మాకు ఇది వంటక రావాలని చెప్తారు. ఏమైంది నాన్న చెప్పు నాన్న. అన్నం తినిపోదురా. సరే నాన్న. ఏమి నాన్న ఇప్పుడు ఆర్డర్లు వస్తాయి అన్నారు కదా, ఈ ఆర్డర్లు అంటే బాగా వచ్చిన ఆర్డర్ ఏమున్నది? ఇప్పుడు నీ అట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా, నా అట్లాంటి వాళ్ళు పెళ్లి రోజుల్లో ఏదో రోజు వస్తుంది కదా, వస్తే ఏదన్నా అన్నదానం చేయాలంటే ఇస్తారు. 300 మందికి 400 మందికి 500 మందికి ఇస్తారు. అమ్మ ఏమేనా పెరుగంటే వరద. అమ్మ ఇప్పుడు వంటలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు అంటే ఇప్పుడు మీకు 11 గంటలకు రావాలంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వంట? పొద్దున్న 5 గంటలు లేస్తామమ్మ. ఇది క్వశ్చన్లో 11 అవుతుంది, మళ్ళీ సాయంత్రం బెడలో 12 అవుతుంది, 6 అవుతుంది. 6 గంటల దాకా ఉంటారమ్మా. 6 గంటల దాకా వస్తూనే ఉంటారు. ఏం చేస్తాం, అలసిపోతాం కానీ ఇది మనకు అలవాటు అయిపోయింది కదా. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ చెయ్యాలి అన్న ఆరాటం ఉంటది కదా. మంచి గిరాకీ టైంలో వచ్చినాం మనం. అయ్యా పైసలు ఏనా 50 ఉన్నాయి కదా డాడీ, 50 ఇయ్యరాదు. అయ్యా పప్పై చెప్తానదా చాలా అయ్యా. ఇప్పుడు మీ దగ్గర ఏమేం కర్రీస్ ఉంటాయి? వెజ్లు ఏముంటాయి, నాన్ వెజ్లు ఏముంటాయి? వెజ్లో పప్పు సాంబారు, వెజ్ కర్రీ, టమాటా చికెన్ అమ్మ, మజ్జిగ. నాన్ వెజ్లో బోటి, చికెను, లివరు, మటన్ లివరు, చికెన్ లివరు, తలకాయ కూర, ఎగ్గు కర్రీ. వెజ్ కర్రీ అన్నానదా అమ్మా వేస్తానా చాలా. ఏమేమి రేట్లతో ఉన్నాయి? నాన్ వెజ్ అయితే 150 అమ్మ, వెజ్ అయితే 80. నాన్ వెజ్ ఏ కర్రీ వేసుకొని 150. ఇప్పుడు మీరు 11 గంటల నుంచి 6 గంటల దాకా పని చేసిపోతారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి పెడతారు. మరి మన్మడు ఉన్నాడు కదా, మన్మడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెడతారు. వాళ్ళు పెడతారు. అట్లేం సిగ్గుండదమ్మా, కష్టం చేసుకో. అట్లేం లేదు పిల్లలు పెడతారు. పిల్లలు పెడతారు, మన్మలకు అలవాటే కదా, పెడతారు. ఈ మధ్య చూసినావా ఒక ఆంటీ ఇనార్బిట్ మాల్ దగ్గర కుమారి ఆంటీ అని చెప్పి?
అంటే సేమ్ కదా మీ ఆవ్, అక్కడే ఆవ్, పెట్టి, ఆవ్, 1000 రూపాయల బిల్లు అనగానే అందరు ఆగం ఆగం చేసిండ్రు. ఆవ్. ఆ, 1000 రూపాయల బిల్లు అంటే కష్టమే కదమ్మా. ఆ, ఎందుకంటే నేను 2 కర్రీలు వేస్తా, మటన్ లివర్ అన్న తలకాయ కూర అన్న ఏదన్నా 2 కర్రీలు వేసుకుంటే 250 తీసుకుంటా. కర్రీకి 100 రూపాయలు. ఇప్పుడు అన్నం పెట్టి కూర వేస్తాం కాబట్టి 100 రూపాయలు, 150, 250 తీసుకుంటా. ఇక 1000 రూపాయలు అంటే ఏమో తెలియదమ్మా నాకు కూడా. వాళ్ళు ఆరుగురు వచ్చిండ్రట కదా. ఆహా. ఇక 6 అంటే మనిషికి 250, 1000 రూపాయలు. ఇక తక్కువనే కదా. ఇక అన్ని నాన్ వెజ్లకు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదమ్మా. అన్ని రేటు ఎక్కువైంది, పప్పులు సాంబార్లు, అదేందో కారప్పొడికి నూనెకు కూడా అన్ని రేట్లు ఎక్కువైనాయి. ఇక 6 మందికంటే మనిషికి 200 తీసుకున్నది. అట్లా ఎక్కువ ఎట్లా ఎక్కువ అమ్మ అంటారు. అట్నే ఇక కొంతమంది ఉంటారు కదా అంటారు. అంటే అవి బాగా ట్రోల్ చేసిండ్రు ఈ మధ్య. ఆహా. ఎందుకు? మీకు తెలుసా, చూసిండ్రా అని? చూసిన మేము కూడా ఒకసారి పోయి భోజనం అనిపించింది. ఇక ఏం చేస్తాం, అది అనిపించింది. మరి టేస్ట్ బాగుందన్నారు. ఒకసారి ఎప్పుడైనా పోయిండ్రా? ఉన్నది బాగానే. పోయిండ్రా మీరు? మా బిడ్డ పోయింది, అట్ నేను పోలేదు. మా కూతురు పోయింది. 2 నంబర్ 12లో పెడతాది మా కూతురు. 2 నంబర్ 7లో నా కొడుకు పెడతాడు. 3 లంచులు మై 3 ఉన్నాయి. మంచిగా నడుస్తుంది అంటావు ఇప్పటికైతే? ఇప్పటికైతే దేవుని దయ వల్ల మంచిగా నడుస్తుందమ్మా, పర్వాలేదు. ఇంకా పిల్లలు ఏం చేస్తుంటారు? ఇంకా మీ పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. 2 బిడ్డలు. ఒక బిడ్డ అయితే లంచే పెడుతుంది, ఒక బిడ్డ అంటే పెట్టది. ఇక పెద్ద కొడుకు ఇదే పెడతాడు, చిన్న కొడుకు ఇదే పెడతాడు. పెద్దయిన 7లో పెడతాడు, ఇక్కడ నేను పెడతాను. సొంత ఇల్లు కట్టుకున్నారా మరి? ఏం లేదమ్మా సొంత ఇల్లు, ఇంకా దేవుని దయ వల్ల చూద్దాం. మీ ప్రాపర్ ఎక్కడ? ఇది బంద్ చేస్తారా? నువ్వు వస్తే వీడియో చూస్తే పోతున్నావా? బంద్ చేస్తారా అమ్మా? మీ సొంత ఊరు ఎక్కడమ్మా? అమ్మా అన్ని ఉన్నాయి. వెజ్లో బీరకాయ ఉంది, పప్పు సాంబారు. వెజ్జే కదా నీకు కావాల్సింది. మీ సొంత ఊరు ఎక్కడమ్మా? మా సొంత ఊరు వరంగల్ అమ్మా. వరంగల్ దగ్గర ఉల్లిగడ్డ దాంబరం మా సొంత ఊరు. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. అయ్యా కార్ అటేడు పోనీ నాన్న, ఆటో. ఇబ్బంది ఏమన్నా అనిపించిందా? అంటే ఎందుకు పెట్టిండ్రు అని ఎవరన్నా అంటారు పోలీసు వాళ్ళకు రూల్ కదమ్మా. ఎందుకంటే పెట్టనియరు. సీఎం వచ్చినప్పుడు అయితే మమ్మల్ని కూడా పెట్టనియరు, ఎవరిని పెట్టనియరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఇబ్బంది ఎట్లేరు, ఎప్పుడు పెట్టరు. సీఎం గవర్నర్ వచ్చినప్పుడే తీయాలి, ఇట్లా పెట్టొద్దు అని 1 గంట సేపు ఆఫ్ చేస్తారు. గంట అయినా ఆపుకోవాలి మనం. ఇక అట్లా ఆపిన సందర్భంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయో చాలా సార్లు వారానికి 3-4 సార్లు ఆపుతారు. సీఎం ఇటే కదా ఇల్లు ఇప్పుడు సార్ది, రేవంత్ రెడ్డిది ఇటే. ఆయన వచ్చినప్పుడు ఆపుతారు. పోలీసులు ఏమన్నా అన్నారా? ఏం లేదమ్మా, నా దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అని ఏమన్నారు, కానీ ఆ సీఎం ప్రోగ్రామ్ అప్పుడే అంటారు. సరే, ఇప్పుడు చూసారు కదా. అంటే మనం ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది, అంటే స్ట్రీట్ ఫుడ్ అనేది స్ట్రీట్ మీల్స్ అంటాం. ఈ స్ట్రీట్ మీల్స్ అనేది ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాము, తింటున్నాము. అంటే ఫ్రెష్గా ఉంటుందని, హెల్దీగా ఉంటామని చెప్పేసి మనము, అంటే ఇంట్లో అమ్మమ్మనో నానమ్మనో చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి అది చాలామంది వస్తున్నారు. సో ఇది ఈ లక్ష్మమ్మ బోటి ఫేమస్ అన్నమాట. ఇక్కడ లక్ష్మమ్మది ఇక్కడి స్టోరీ. ఇప్పటిదాకా మనము లక్ష్మమ్మతో మాట్లాడినాం కదా. ఇప్పుడు లక్ష్మమ్మ కొడుకు 2 నంబర్ 7లో ఉన్నారు అని చెప్పారు కదా. వాళ్ళ సెకండ్ బ్రాంచ్ దగ్గరికి వచ్చినాం. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ఫుడ్ అమ్మే దాంట్లో అని చెప్పేసి మనం ఆయన అడిగి తెలుసుకుందాం రండి. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? బాగానే ఉన్నామా. బాగున్నారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లక్ష్మమ్మ అక్కడ, మీరు ఇక్కడ, ఎలా నడుస్తుంది బిజినెస్? బాగా నడుస్తుందమ్మా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ పెట్టి? 20 years అవుతుంది. 20 years. ఎట్లా నడుస్తుంది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే ఎట్లా, ఏం మార్పులు వచ్చినాయి, ఎట్లా జరుగుతుంది? మార్పులు ఏం కానీ రేట్లు ఎక్కువైనాయి. అప్పుడు మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఎంత ఉండే మీ ఒక ప్లేట్ మీల్స్ కి, వెజ్ దానికి? 30 రూపీస్ ఉండే అమ్మా. 30 రూపీస్ తోటి స్టార్ట్ చేసాం. 40, ఇప్పుడు 70 రూపీస్ అమ్మా. వెజ్ మీల్స్. నాన్ వెజ్ అయితే 100. ఇప్పుడు ఏమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఉంటుంది, చికెన్, బోటి, తలకాయ, గుడ్డు, ఇంకా పప్పు, సాంబార్, పచ్చడ, అన్ని రకాలు ఉంటాయి.
అన్ని ఒక దగ్గరనే ప్రిపేర్ చేస్తారా? లక్ష్మమ్మ ఏం చెప్పిందంటే మా కోడలు చెప్తుంది అన్ని మేము ఇక్కడ అమ్ముతాం. ఒక దగ్గరనే చేస్తాము, ఒక దగ్గరనే చేస్తాము, అంతా డివైడ్ చేసుకొని వచ్చేస్తాం. అవునమ్మా, అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి కాబట్టి అది చేస్తాను, ప్రాబ్లం ఉండదు. ఎట్లా ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఈ నాన్ వెజ్ మీట్ ఏడికెళ్ళి తీసుకొస్తారు? ఉంటాయి కదా అమ్మ, ఒకటిసారి తీసుకొస్తాం వెజిటేబుల్. నాన్ వెజ్ అంటే మాకు తీసుకొచ్చి ఇస్తారు. ఒక అతను ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఇస్తాడు మాకు. అన్ని ఫ్రెష్గా తీసుకొచ్చి ఇస్తారు. అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు రోడ్ సైడ్ మన ఫుడ్ తినేదే అన్ని ఫ్రెష్ గా తీసుకొచ్చి పెడతారు అని చెప్పేసి ఒకటే ఒక ఆలోచనతోని ఎంత పెద్ద జాబ్ చేసినా మళ్ళీ మీ దగ్గరికే వచ్చి తింటారు. ఎప్పుడైనా చెప్పారా ఇట్లా అని? చెప్పిరమ్మా, చాలా మంది వస్తారు, కార్ల వాళ్ళు కూడా వస్తారు, ఇంకా ఆటో డ్రైవర్ వస్తారు, లేబర్ వస్తారు, ఇంకా ఇంకా వేరే జాబ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు కూడా వస్తుంటారమ్మా, చాలా మంది వస్తుంటారు. ఈ మధ్య విన్నారు కదా కుమారి ఆంటీ అని చెప్పేసి విన్నాము. ఎట్లుండే అంటే ఫస్ట్ టైం ఆమె వినగానే ఎట్లా అనిపించింది? పర్లే, ఆమె కూడా మాలాగానే బిజినెస్ చేసుకుంటది కదా, ఆమె కూడా చేస్తుంది అన్నట్టుగా మనం. భార్య భర్తలు ఒక్కరితోటి ఇద్దరితోటి కాదమ్మా, ఇది వర్కర్లను పెట్టుకొని చేస్తారు. అవును, అంటే టేస్ట్ చేసిండ్రా ఒకసారి అంటే అట్లా వెళ్ళినప్పుడు? మాకు టేస్ట్ చేస్తాం కానీ ఇంత మా దగ్గర ఉన్నంత అమ్మ దగ్గర మా దగ్గర ఉన్నంత టేస్ట్ ఏం రాదు, అంతే ఉండదు. కర్రీస్ ఎక్కువ ఉంటాయి కొంచెము, అంతే. కాస్ట్ కూడా అక్కడ హైటెక్ సిటీ కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ అమ్మ. హ్యాపీ అమ్మ, హ్యాపీ. రెగ్యులర్ గా మీ దగ్గరికి ఏ కస్టమర్లు వస్తున్నారు? చాలా మంది అంటే ఇక్కడ ఆఫీస్ పర్పస్ ఉంటుంది, ఆఫీస్ వాళ్ళు వస్తారు, ఇంకా కార్ల వాళ్ళు కూడా వస్తారు, ఫ్యామిలీస్ కూడా వస్తారు, కార్లో కూర్చొని తింటారు. ఇంకా ఆటో డ్రైవర్లు, లేబర్స్ చాలా మంది ఉంటారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది ఇక్కడ మన స్టాల్? 12 గంటల నుంచి వెళ్ళి 5 గంటల వరకు ఉంటుంది, 5 గంటల వరకు. సో చూసారు కదా లక్ష్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడ ఒక స్టాల్, ఈ స్టాల్ కూడా హ్యాపీగా నడుస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే చూడొచ్చు మనం, ఇప్పుడు మనము రోడ్ సైడ్ ఫుడ్ అంటాం కానీ అంటే ఇప్పుడు జనరల్గా వేరే పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఫ్రెష్ ఉంటుందో ఉండదో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే కానీ ఈ రోడ్ సైడ్ ఫుడ్లలో ఏంటంటే ఎప్పటికప్పుడు తీసుకొచ్చి వండి మళ్ళీ అవే చేస్తారు కాబట్టి మనకు ఫ్రెష్ అనిపించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇప్పటివరకు ఇంత ఆదరణ పొందుతుంది అంటే అదే రీజన్ అని నేను అనుకుంటున్నాను.